స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా బిజినెస్ మొదలు పెడుతున్నాము అంటే లాభాలు ఎందులో ఎక్కువగా వస్తుంది అది చూసే మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలా ఒక వ్యాపారం స్టార్ట్ చేసి మినిమం ఒక నెలకి ₹1,00,000 వరకు లాభం వచ్చేలాగా ఒక బిజినెస్ చేయాలి అంటే ఏ బిజినెస్ చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 250 బిజినెస్ ఐడియాస్ మనం చెప్పుకున్నాం అనమాట. సో క్లయింట్స్కి కూడా చాలా నచ్చుతుంది. చాలా వరకు మనకు కాల్స్ కూడా రావడం, క్లయింట్స్ రావడం, బిజినెస్ మీట్స్ కూడా చాలా మంచిగా నిర్వహిస్తున్నాము. రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పారు మంచి లాభాలు అని. ఫస్ట్ ఏదైనా కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దాని గ్రౌండ్ వర్క్, ఆ తర్వాత నీడ్ అండ్ ఈ ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మార్కెట్లోకి ఏంటి, దీని స్కోప్ ఎంత ఉంది, ఫస్ట్ ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తుంది, ఆ సొల్యూషన్ ఇస్తుంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ కనెక్ట్ చేసేయడం, అంతే. అదే మీ బిజినెస్. సో ఈ ఫార్ములా న్యూ జెర్సీకి చెందిన ఒక 2 ఇంజనీర్స్ కనుక్కున్నారు సిరి గారు. ఇది బబుల్ ర్యాప్ అంటారు కదా, అంటే మీరు చూసుంటారు, ఏదైనా కావచ్చు, ప్యాకింగ్ మనము గ్లాస్వి కావచ్చు, ఏదైనా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా మీరు ఐటమ్ పెడుతున్నారు ఆర్డర్ అంటే దానికి చుట్టూ ర్యాపర్లా వీళ్ళు ఇస్తారన్నమాట. సో బబుల్ ర్యాపర్ అంటారు దాన్ని. సో బబుల్ ర్యాప్ అనేది చాలా చాలా డిమాండెడ్ ఇప్పుడు. సో ఇది గ్లోబల్ మార్కెట్లో సిరి గారు 7,627.53 మిలియన్ డిమాండ్ ఉందన్నమాట ఈ బిజినెస్కి. అది కూడా ఒక 2 ఇయర్స్ క్రితం. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని రేషియో 11,587.66%, అంటే 7.22% వరకు కూడా పెరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది చాలా చాలా డిమాండెడ్గా మారబోతుంది అనమాట. ఎందుకు అంటే ప్రతి వస్తువు ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా మీరు కొంటారు, సో అది డ్యామేజ్ అవ్వితే వాళ్ళకు మళ్ళీ రిటర్న్ ఛార్జెస్, తర్వాత వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టింటారో దానికి వాళ్ళు లాస్ చూస్తారనమాట, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు. సో ఇవన్నీ చూసి వద్దు అని చెప్పి మ్యాక్సిమం ఈ బబుల్ ర్యాపర్స్తోనే పెట్టి వస్తువులు ఇస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా మీరు. సో ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం ఇప్పుడు దీని వాడకం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే చాలా చాలా మంచిగా ప్రాఫిట్స్ గెయినింగ్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. ఇది జస్ట్ అంటే సీజనల్గా కాదు, ఇది మొత్తం అంటే ఇంకా ఫ్యూచర్ డిమాండెడ్ బిజినెస్ అనమాట. తర్వాత ఎక్కడైనా మీరు అమ్మచ్చు. టార్గెటింగ్ కస్టమర్ ఎక్కడ, తర్వాత వచ్చేసి మనము మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఒక్కసారి చూద్దాము. ప్రాఫిట్ రేషియో మనము తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద చూస్తే సిరి గారు, ఇది బబుల్ ర్యాపింగ్ అనేది మెషినరీ కనుక్కున్నారు. సో ఇట్ ఈస్ ఈజీ టు, ఇప్పుడు గూగుల్లో అవైలబుల్ ఉంది, మీరు కొనుక్కోవచ్చు. దీని ఇన్వెస్ట్మెంట్ 4,50,000 నుంచి మీరు 24 lakhs వరకు కూడా పెట్టచ్చు. జస్ట్ చూసేకి కాగితం ముక్కే కదా, అంటే ప్లాస్టిక్ కాగితం కదా, దీనికి అంత పెట్టుబడ అని రావచ్చు. కానీ ఎస్ అండి, ఇట్ ఈస్ వెరీ వెరీ వర్తి. ఇవే మనకు కంటికి కనపడవన్నమాట చాలామందికి. సో ఎవరైతే ఆ గుడ్ అబ్జర్వర్ ఉంటారో వీళ్ళందరూ ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని మంచి బిజినెస్ చేసి ప్రాఫిట్స్ గెయినింగ్ అనేది చూస్తారనమాట. 2 న్యూ జెర్సీకి చెందిన ఇంజనీర్స్ ఏం చేశారంటే, ఫస్ట్ వీళ్ళు తయారు చేయడం చేసేసారు, మార్కెటింగ్కి ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్లో. ఆ తర్వాత ఒక్కసారి హ్యూజ్ బల్క్ క్వాంటిటీలో వీళ్ళకి ఆర్డర్స్ అనేది రావడం జరిగిందనమాట. అప్పుడే ఆ ట్రెండ్ సెటర్స్గా మారారు వీళ్ళిద్దరు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సిరి గారు? IBM కంప్యూటర్స్ నుంచి వచ్చింది. ఓకే. IBM మానిటర్స్కి వీళ్ళంతా సిస్టమ్కి ప్యాకింగ్ కావాలి కదా, సో ఆ ప్యాకింగ్కి అవసరం పడి వాళ్ళు ఒకేసారి బల్క్ ఆర్డర్స్ ఇచ్చేసారు వీళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన బిజినెస్ వీళ్ళది. సో ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి పాపం ఒక వస్తువు కనుక్కున్నారు వీళ్ళిద్దరు. సో అప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా మార్కెటింగ్ మెల్లగా స్టార్ట్ చేసి ఇప్పుడు చిన్న వస్తువుకి కూడా అది మ్యాండేటరీగా మారింది. ఎందుకు అంటే మనము ఇంట్లో నుంచే డోర్ స్టెప్ ఆర్డర్ పెడతాం కాబట్టి ఏ వస్తువు పగలకుండా మంచిగా మన ఇంటికి రావాలి అంటే వాళ్ళు ఆర్డర్స్ పెట్టేవాళ్ళు, తర్వాత సేల్ చేసేవాళ్ళు కూడా వస్తువు జాగ్రత్త
చాలా వరకు చూస్తారు. సో అక్కడ మీ బిజినెస్ అనేది ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు మంచిగా ప్రాఫిట్ గెయినింగ్ అనేది చూడొచ్చు అనమాట. సో ఆ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్ రావచ్చు, మరి ఇంత పెట్టుబడి కదా అని. ఎస్ అండి, మీరు అంటే రూమ్ సెటప్ సపరేట్ చేసుకొని తర్వాత కొంతమంది లేబర్స్ని పెట్టి ఎక్విప్మెంట్స్ అవన్నీ చాలా పెద్ద ఎత్తున వెళ్తారంటే అప్ టు 24 lakhs వరకు పెడుతున్నారు కాబట్టి మీరు చాలా వరకు ఒక మొత్తం మీ శాలరీస్ కానివ్వండి, తర్వాత మషనరీ కాస్ట్ ఇవన్నీ తీయగా కూడా మీకు నెలకి 1,25,000 ఖచ్చితంగా మిగులుతుందన్నమాట. ఈ బిజినెస్ 4,50,000 నుంచి కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు, అది ఇంటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ లైసెన్సెస్ ప్రతి ఒక్క బిజినెస్కి కంపల్సరీ ఉంటుంది సిరి గారు, దీనికి కూడా ఉంటుంది. అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ ఎక్కడ అంటే ఇలాంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, తర్వాత చాలా వరకు గాజు మ్యానుఫ్యాక్చరింగ్స్ జరుగుతుంటాయి, అక్కడ పంపచ్చు. అండ్ తర్వాత అమెజాన్, ఇంకా వీళ్ళకైతే మీరు ఈజీగా అక్కడ అవైలబిలిటీ అంటే ఉంటుంది కాబట్టి మీ ప్రోడక్ట్ అక్కడ ప్లేస్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటికీ పంపి, అదే కాక మంచి మంచి మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మీ టీవీ యూనిట్స్ కానీ, తర్వాత వచ్చేసి డిఫరెంట్ జోనల్కి అంటే గాజుకి సంబంధించిన లైట్స్, కెమెరాస్, ఇక్కడ అన్నీ అంటే టీ కప్ నుంచి మొత్తం ఒక పెద్ద ఎత్తున కూడా మీరు స్క్రీన్, చాలా పెద్ద స్క్రీన్ వరకు కూడా మీరు ఈ వస్తువు వాడకం జరుగుతుంది కాబట్టి అక్కడంతా సప్లై చేయొచ్చు అనమాట. సో ప్రాఫిట్ రేషియో కూడా ఫస్ట్ స్టార్టింగే చెప్పాను నేను 1,25,000 అని. ఇంకా తరచుగా అంటే రానున్న రోజుల్లో మీ ఇన్వెస్ట్మెంట్ పోగా ఇంకా మంచిగా మిగిలే డబ్బులు ఇంకా ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుంది కాబట్టి సో మార్కెటింగ్ మీద ఈ బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఒక్క అవగాహన, గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎక్కడెక్కడ నేను సప్లై చేయగలను ఈ ప్రోడక్ట్ అన్నది మీరు తెలుసుకున్నారంటే ఈజీగా, హాయిగా, హ్యాపీగా అక్కడంతా సప్లై చేయొచ్చు సిరి గారు. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఎస్ డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.